నమస్కారం అండి. మనం ఇప్పుడు కురుమద్దాలి విజయలక్ష్మి గారు రచించిన కొత్త కోడలు అనే కథను విందామా? అత్తగారి ఇంట్లో కోడలు ఆకుల చాటు పిందెలా అణిగిమణిగి ఉండాలి. ఆ మాట వింటూనే విజయ పకపకా నవ్వింది. మరి నవ్వలేక ఆయాసంతో రొప్పుతూ బలవంతాన నవ్వును దాచుకుంది. నానమ్మ, ఓహో నానమ్మ, ఆకుల చాటు పిందే, ఆకుల చాటు పిందే అంటూ కిలకిలా నవ్వింది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా ఇకిలింపు? సామాన్లు సర్దుతున్న సావిత్రమ్మ చిరుకోపంతో అంది. లేకపోతే చూడమ్మా నానమ్మ మాటలు. నేను అత్తవారింట్లో ఎలా మెలగాలో గంట నుంచి బోధిస్తున్నదా? అది చాలదన్నట్టు అదే అదే ఆకుల చాటు ఆకుల చాటు పిందెలాగా ఉండాలట. బలవంతాన నవ్వును ఆపుకొని చెప్పింది విజయ. సావిత్రమ్మ కూతురు వైపు చూసి ఓ నిట్టూర్పు విడిచి తిరిగి సామాన్లు సర్దడంలో మునిగిపోయింది. పిచ్చి పిల్ల, ఎలా ఉంటావో ఏమో. నాయనమ్మ మనవరాలి ముందు భవిష్యత్తు ఆలోచిస్తూ అంది. నానమ్మ, నువ్వు మొదట కాపురానికి వచ్చినప్పుడు ఆకుల చాటు పిందెలానే ఉన్నావా? విజయ తెచ్చిపెట్టుకున్న అమాయకత్వంతో అడిగింది. ఇంత అమాయకురాలివి ఎలా ఉంటావో ఏమో. ఈ కాలం వలె ఆనాడు మేముండేవారమా? అత్తగారంటే పెద్ద పులి అనుకుని భయపడి చచ్చేవాళ్ళం. మొగుడితో పగలు మాట్లాడేది లేదనుకో. నలుగురు పిల్లల తల్లి అయిన తర్వాత పగలు 10 మంది ఎదుట ఎంతో అవసరమైతే ఒక్క మాట మాట్లాడేవాళ్ళం. ఈ కాలంలో లాగా మూడు ముళ్ళు పడుతూనే సినిమాలు షికార్లునా? అయ్యో రాత. నాయనమ్మ మొత్తం నీడలు గుర్తు తెచ్చుకుంటూ అంది. ఆ మాటలకు విజయ నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆడదానికి ఇంత నవ్వు మంచిది కాదు. పిచ్చి పిల్ల ఎలా ఉంటుందో ఏమో. నానమ్మ విజయ్ గురించి దిగులుగా అనుకుంది. దేనికైనా 4 రోజులు అలవాటైతే సరి, అన్నీ తెలిసొస్తాయి. సావిత్రమ్మ అంది నిర్లిప్తంగా. విజయ్ గురించి సావిత్రమ్మకు లోపల దిగులుగానే ఉంది. పైకి గాంభీర్యంగా ఉంది కానీ విజయ మాటకు ముందు పగలబడి నవ్వడం, ఆడా మగ ఎవరైనా సరే దబాయించి మాట్లాడటం, చిలిపి పనులు చేయడం, అవతలి వాళ్లను టక్కరితనంతో ఏడిపించటం, ఈ లక్షణాలు అత్తవారింట్లో అపార్థాలకు దారితీయవచ్చు. ఈ విషయాలు తప్పించి అన్నీ బాగానే ఉన్నాయి. చక్కగా పని పాట వంట పెట్టు అవలేలగా చేసి పారేస్తుంది. మరో గంటకు ప్రయాణమై మర్నాడు ఉదయానికి అత్తవారింట్లో కొత్త కోడలిగా కాపురానికి కాలు పెడుతుంది విజయ. అంతకు 2 రోజుల క్రితం నుంచి నానమ్మ ఆడపిల్ల, ముఖ్యంగా కొత్త కోడలకు ఉండాల్సిన వినయ విధేయతల గురించి నూరిపోస్తూనే ఉన్నది. ఇదేం పూర్వకాలమా? ఓ పద్ధతిలో సంసారాలు నడుస్తాయా? మనం చెబితే వాళ్ళు వినే రోజులా? సావిత్రమ్మ కూతురు గురించి లోపల అనుకుంది. అత్తవారిల్లంటే కాకులు దూరన కారడవా? జేమ్స్ బాండ్ పిక్చరా భయపడటానికి? విజయ తల ఎగరేస్తూ అనుకుంది. నానమ్మ, ఆకుల చాటు పిందె కదూ అన్నావు, గుర్తుంది అంటూ రిక్షా ఎక్కింది. అత్తవారింట్లో అడుగుపెట్టిన విజయ్కి అంతా కొత్త కొత్తగా ఉంది. తనకు తెలియకుండానే రవంత భయము మౌనము ఆక్రమించుకున్నాయి విజయను. అత్తగారిని చూసి అందరూ భయపడేవారే కనిపించారు ఆ ఇంట్లో. మామగారి నోట్లోంచి పల్లెత్తు మాట కూడా వినపడదు. శాల్తీ కనబడితే తప్ప ఆయన ఇంట్లో ఉన్నట్లు ఎవరికీ తెలియదు. బావగారు మామగారికి డిటో. పోతే తోటి కోడలు విమల ప్రతిదానికి భయపడిపోతూ గాబరా పడిపోతూ ఉంటుంది. ఉత్త పుణ్యానికి కంగారు. భర్త సరే సరి, అమ్మకు చిన్న కొడుకేమో గారాలు పోయి డబ్బులు ఆగుతుంటాడు, సినిమాలకు సిగరెట్లకు వగైరాలకు. అన్నింటికన్నా విజయను ఆకర్షించింది అనవసరంగా అత్తగారికి ప్రాముఖ్యం అతివాగుడును. పని మనిషి ఓ పూట మానేస్తే మర్నాడు దానిని చూస్తూనే, ఏమే అప్పలు, నీ పేటలో ఎవరు కొంపట్టుకుపోయింది? లేక తిన్నది అరగక అజీర్తి చేసిందా? రెస్ట్ తీసుకోవాలనిపించిందా? ఇవాళ రెస్ట్ తీసుకోలేకపోయావా? ఒక్కరోజులో ఏం బలం పట్టేను అంటూ పనంతా పూర్తయి పని మనిషి వెళ్లే లోపల కామా పులి స్టాపు లేకుండా కేకలేస్తూనే ఉంటారు. చివరకు అది వెళ్ళేటప్పుడు ఎందుకే అప్పలు నిన్న రానిది అంటూ శాంతంగా అడగటం. అది పిల్లవాడికి జ్వరం వచ్చిందనగానే, అయ్యో అయ్యో, జ్వరం వచ్చిన వాడిని ఎలా వదిలి రాబుద్ది అయిందే, నీది అసలు తల్లి ప్రాణమేనా అంటూ 4 చివాట్లు వేసి, రేపు జ్వరం తగ్గితేనే పనిలోకి రా అంటూ పంపిస్తారు. విజయ్కి ఆ ఫార్స్ చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ మరొకటి అర్థమైంది. అత్తగారు తాను అనుకున్నంత కఠినులు కారని, బోళా మనిషి అని.
ఓ రోజు రాత్రి 70 mm ఇంగ్లీష్ పిక్చర్కి వెళదామా అని భర్తను అడిగింది విజయ. అమ్మ నెలకు 2 పిక్చర్ల పైన చూస్తే ఊరుకోదు, పై నెల వెళదాం బొజ్జగింపుగా అన్నాడు కృష్ణమూర్తి. బాగుంది, మీ అమ్మగారు ఆర్డర్ ఇచ్చేసరికి ఆ పిక్చర్ తుర్రుమంటుంది. ఆవిడకు మీరు నచ్చజెప్పండి. గారాలు పోతూ అంది విజయ. అమ్మ తత్వం తెలిసి నా అంతటి నేను అడగను. నీవైనా గట్టిగా మాట్లాడి అమ్మ మనసు నొప్పించవద్దు అంటూ అమ్మ గురించి గంట లెక్చర్ ఇచ్చాడు. విజయ కసిగా పెదవి కొరుక్కుంటూ ఆలోచనలో పడిపోయింది. అత్తగారి మనసు కష్టం లేకుండా ఒప్పిస్తే అంది. చేతైతే చూడు, ఒకే త్రాటిపై నడుస్తున్న ఈ సంసారం కకావికలు కానీయకు, అదే నిన్ను నేను కోరేది అన్నాడు. కృష్ణమూర్తి మాటలు కొరివికారంలా మండినా చిరునవ్వుతో నేనంత మూర్ఖురాలిని కాదు, మంచిగానే అత్తగారి చేత మీ ఇరువురు పిక్చర్కి వెళ్ళండి అనిపిస్తాను. అప్పుడు నీ అంత తెలివి కలది ఎవరూ లేరని మంచి బహుమతి ఇస్తాను. కృష్ణమూర్తి అనగానే తల ఎగరవేసింది విజయ. మామగారి పింఛను 100, బావగారి జీతం 500, భర్త జీతం 600. ఫస్ట్ తారీఖు రాత్రే అత్తగారి చేతిలో పోస్తారు. ఆ డబ్బుని గాద్రేజ్ బీరువాలో భద్రం చేసి ఇంటి ఖర్చుల దగ్గర నుంచి మగవాళ్ల సాదర ఖర్చు, సినిమాలు, సాయంత్రం పూలు అన్నీ ఆవిడిష్ట ప్రకారం జరగాల్సిందే. 600 జీతగాడు తన భర్త. మనసారా ఓ పిక్చర్ చూడాలంటే గతి లేదు. చిచ్చి అనుకుంది విజయ. ఛాలెంజ్ చేసినట్లే తన భర్త మాట్లాడారు. తాను ఓడిపోరాదు. సంసారం కకావికలు చేయడానికి తనే మూర్ఖురాలా, దుర్మార్గురాలా? మంచితనంతోనే సాధిస్తాను అనుకుంటూ వంటగదికేసి నడిచింది. అత్తగారు ఓ పక్క చపాతీలు ఒత్తుతూ అవతల వంట చేస్తూ ఉండడం కనపడింది. ఒకేసారి 2 పనులతో సతమతమైపోతున్నది. విజయకు జాలి వేసింది. ఇంట్లో చెట్టంత 2 కోడళ్లను పెట్టుకుని ఆవిడ శ్రమ పడడం అంతా తానే చేస్తానని గొప్పకా లేక అతి మంచితనమా అర్థం కాలేదు. చపాతీలు నేనొత్తుతాను, వంట మీరు చూడండి అత్తయ్య గారు అంటూ పనిలో జొరబడింది. ఆవిడ వద్దు వద్దు అంటున్నా. అత్తగారి మనస్తత్వం బాగా తెలుసుకోవాలంటే ఆవిడకు వీలైనంత దగ్గరకు పోవడమే అనుకుంది. గబగబా చపాతీలు వత్తి కాల్చడం మొదలుపెట్టింది మౌనంగా. చాలా చక్కగా చేస్తున్నావు, వంట బాగా తెలుసులాగుంది. అత్తగారు అనగానే విజయ గుండె గుబేల్మంది. కర్మ, రేపటి నుంచి వంట కూడా చేయమంటుంది కాబోలు. ఇది ముందరకాళ్ళకు బందాలేమో. నెమ్మదిగా వంట నేర్పుదామని అనుకున్నాను, ఆ అవసరం లేదన్నమాట. వంట చేతనైన ఆడదానికి కష్టమే లేదనుకో అంటూ వంటలోని కష్టసుఖాలు చెప్పడం మొదలుపెట్టింది అత్తగారు. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన కృష్ణమూర్తి విజీ అంటూ కేక పెడితే ఓసారి వెళ్ళి వచ్చి తిరిగి చపాతీలు చేయడంలో పడిపోయింది. మరో 10 నిమిషాలాగి మళ్ళీ పిలిచాడు కృష్ణమూర్తి విజయను. వాడు పిలుస్తుంటే వెళ్ళమేమిటే, ఆ పని నేను చేసుకుంటాను వెళ్ళు అంది అత్తగారు. విజయ్ కదలలేదు. అప్పుడే ఒక చిలిపి ఊహ కూడా కలిగింది. అదేదో ఇంగ్లీష్ సినిమా ఇవాళతో వెళ్ళిపోతోంది, వెళదామని అమ్మని అడుగు అంటున్నారు అత్తయ్య. 10 రోజుల క్రితమే కదా సినిమా చూశాము, వద్దంటాను నేను అంది విజయ ఎంతో సహజంగా. ఆ మాట వింటూనే ఒక్క క్షణం ఆలోచించింది. వెంటనే కృష్ణా అంటూ గట్టిగా కేకవేసి పిలిచింది. విజయ పై ప్రాణాలు పైనే పోయాయి. తాను అబద్ధం ఆడినట్లు తెలిసిపోతుంది. భర్త హీనంగా, అత్తగారు చులకనగా చూస్తారు. భగవాన్, ఏం చేయాలి? లోపల కుంగిపోయింది. పిలిచావా అమ్మా? కృష్ణమూర్తి గుమ్మంలోకి వచ్చి అడిగాడు. అవునరా, పిలిచాను. కొత్త కొత్తవి నేర్చుకుంటున్నావన్నమాట. విజయను మొదటాట సినిమా చూపించి తీసుకురా. ఇంకా ఎందుకు నుంచుంటావు? అవతల సినిమా మొదలవుతుందేమో, తొందరగా బయలుదేరు. అత్తగారు ఆజ్ఞ ఇచ్చినట్లే అంది. విజయ బిత్తరపోయింది అనుకోని ఈ పరిణామానికి. అమ్మా, అయోమయంగా అన్నాడు కృష్ణమూర్తి. ఒరేయ్, నన్నేమీ ప్రశ్నించకు, వెళ్ళమన్నాను వెళ్ళు. నీకు మళ్ళీ చెప్పాలా విజయ? పెద్దవాళ్ల మాట అంటే లక్ష్యం లేదా ఏమి? వెళ్ళు అంది గదమాయింపుగా. పిల్లిలా ఇరువురు అవతలకి జారుకున్నారు. అమ్మను ఎలా ఒప్పించావు విజ్జి? కృష్ణమూర్తి అడిగిన దానికి ఎలా జవాబు ఇవ్వాలో తెలియలేదు విజయకు. తర్వాత చెబుతాను, నా మీద నిజంగా ప్రేమ ఉంటే అడగద్దు అంది. కృష్ణమూర్తి ఏమనుకున్నాడో తిరిగి ఏమీ ప్రశ్నించలేదు. విజయ సినిమా కోరిక తీరింది. ఓ రోజు విమల, విజయ, అత్తగారిని ఏదైనా అడగాలంటే నాకు భయం. మా మేనత్తగారి అబ్బాయి ఈ ఊరు వచ్చాడు. రోజు భోజనానికి పిలవాలని ఉంది, కానీ ఏం లాభం
అంది దిగులుగా. ఆ విషయం నాకు వదిలే అక్క అంది ధీమాగా విజయ. విమల మేనత్త కొడుకు ఓ రోజు వాళ్ళ ఇంటికి వచ్చాడు. అది సాయంత్రం 5 గంటల వేళ. ఆ సమయంలో ఇంట్లో అందరూ టిఫిన్ తినేవేళ. ఉప్మా ప్లేట్లలో సర్దుతూ అత్తగారితో అంది విజయ. టిఫిన్ టైంకి వచ్చారు, టిఫిన్ పెట్టి పంపిస్తే సరి. అత్తయ్య ఏమంటారు? ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఆ అబ్బాయిని భోజనానికి పిలవాలని. టిఫిన్ తిన్నావు పో అంటే బాగుంటుందా అంది అత్తగారు. మగవాళ్ళు భోజనాలు చేస్తున్న టైంలో విమల విజయ్తో అంది. విజయ, అత్తగారి మీద ఏమాత్రం ప్రయోగించావో గాని నా కోరిక తీర్చావు. భలే గట్టిదానివి. విజయ్ చిరునవ్వు జవాబుగా చిందించింది. కొంచెం రోజుల్లోనే విజయ అత్తగారి చేత మంచి వినయ విధేయతలు కలది అనిపించుకుంది. కానీ లోపల తాను అంత మంచి అత్తగారిని మోసపుచ్చుతున్నానని బాధపడేది. ఓ రోజు దూరపు చుట్టం ఒక ఆమెతో అత్తగారు మాట్లాడుతూ కూర్చుంది. అటుగా వచ్చిన విజయ చెవిలో తన పేరు వినపడి గోడపక్క ఒదిగి నుంచుంది. మీ చిన్న కోడలు ఉత్త గర్విష్ఠిదిలాగుంది. పలకరిస్తే సరిగా పలకనే లేదు. ఇన్నేళ్ళొచ్చి చెవులుకా రింగులేమిటి నా ముఖం? నువ్వైనా చెప్పకూడదంటే. అయినా నీ అంత చెబితే మటుకు వింటుందా? ఆ వచ్చిన ఆవిడ ఇలాగ ఇష్టం వచ్చినట్లు ఆగుతున్నది. అత్తగారు ఏం జవాబిస్తుందో చూద్దామని విజయ అలాగే గోడకు అతుక్కుపోయి నుంచుంది. ఊ ఆ తప్ప అత్తగారి నోట్లోంచి ఒక్క పలుకు ఊడి రావడం లేదు. కోడలు నీ మాట వినకపోతే కిష్టప్ప చేత 4 చివాట్లు వేయించరాదుటే. అయ్యో రామా, నీకే అంత తెలివి ఉంటే నీ కోడలాటలు ఎందుకు సాగుతాయి? దేనికైనా పెట్టి పుట్టాలి. పెద్దదాన్ని చెబుతున్నాను, డబ్బు దస్పం కాస్త జాగ్రత్త చేసుకో, ఎందుకైనా మంచిది. ఆడదాని ఒంటి మీద బంగారం ఉండడం ఎంతో రక్షణ. ఏదైనా నగలు చేయించుకో. ఆనక ఏమనుకొని ఏం లాభం లేదు. వచ్చిన ఆవిడ సలహా ఇస్తూ కూపీ తీస్తున్నది సంసారం గురించి. నేను అదే అనుకుంటున్నాను అన్న అత్తగారి మాట విని విజయ నిర్ఘాంతపోయింది. అప్పటికప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి 4 దులిపేద్దామనుకుంది. ఇలాంటి కుచిత బుద్ధుల వాళ్ళతో మాట్లాడే కన్నా కీలెరిగి వాత పెట్టడం మంచిదని నోరు మూసుకుంది సమయం కోసం చూస్తూ. ఆ మర్నాడు అత్తగారు నగలబత్తుడికి కబురు చేయడం చూసి, పాపం కొడుకుల సంపాదనతో వచ్చిన ఆవిడ నీతి కథతో అత్తగారు ఎంత జాగ్రత్త పడుతున్నది. సమయం రావాలి, చెప్పకపోను. ఇంకా నయం, ఇప్పటిదాకా మోసపోయాను. అత్తగారు ఉత్త బోళా మనిషి, కష్టసుఖాలు తెలిసినది అనుకున్నాను. అంతా నటన అనుకుంది విజయ. ఆ సాయంత్రం ఆ ఊర్లోనే ఉన్న చిన్ననాటి స్నేహితురాలు సరళ వచ్చింది విజయను చూడడానికి. మా అత్తగారు ఊరికి వెళ్ళారు కాబట్టి నిన్ను చూడడానికి వచ్చాను. ఆవిడ ఊళ్ళో ఉంటే గుమ్మం కదలనీయదు. మావారు కూడా ఆవిడతో వెళ్ళారు. ఎన్నాళ్ల నుంచో నిన్ను చూద్దామన్న నా కోరిక భగవంతుడు ఈనాటికి తీర్చాడు అంది సరళ. అదేమిటే సరళ, ఒక స్నేహితురాల్ని చూడటానికి ఇంత యాతన పడాలా? ఆశ్చర్యంగా అంది విజయ. సరళ ఓ నిట్టూర్పు విడిచి, లోకంలో అందరూ మీ అత్తగారంత మంచి, మీ వారంత ప్రేమగానూ ఉంటారా? నీ అంత అదృష్టంతోనూ పెట్టి పుట్టద్దు. మా ఇంట్లో తలనొప్పి వస్తే 10 పైసల మాత్రకు పావు గ్లాస్ కాఫీకి గతి లేదు. కాపురానికి వచ్చిన మొదట్లో అత్తగారి సంగతి తెలియక ఏదో చిన్న మాట అన్నాను. అది ఆవిడకు తప్పుగా తోచి ఆయనకు చాడీలు చెప్పి నన్ను కొట్టించింది. ఆ రాత్రి ఆయనతో మొరపెట్టుకున్న ఫలితం మర్నాడు ఆయన మా అత్తగారితో, అమ్మా సరళ నిన్ను నానా మాటలు అన్నదే అని చెప్పారు. ఆవిడ తిట్లు. అప్పటినుంచి ప్రతి చిన్న విషయానికి నోరు మూసుకుండడం నేర్చుకున్నా. అయినా మధ్య మధ్య చీవాట్లు తప్పడం లేదు. మనసు మార్చుకోలేక నిన్ను చూడడానికి దొంగచాటుగా రావాల్సి వచ్చింది చెప్పింది సరళ. విజయ తల గిర్రున తిరిగింది సరళ చెప్పింది విని. తర్వాత ఇద్దరు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. విజయ అత్తగారు మధ్యలో విజయను పిలిచి సరళకు కాఫీ టిఫిన్ పెట్టించింది. సరళ వెళ్ళేటప్పుడు విజయ సరళకు బొట్టు పెట్టి తాంబూలం పళ్ళు ఇచ్చింది. విజయ, నా ఉద్దేశం మీ అత్తగారి గురించి అపార్థం చేసుకుంటున్నావని. లోకంలో ఎందరో కోడళ్ళు ఎన్నో రకాలుగా బాధపడుతున్నారు. ప్రతి చిన్న విషయం సీరియస్గా తీసుకుని సుఖానికి దూరం కాకు అని సరళ వెళ్ళిపోయింది. ముసలావిడ అత్తగారి సంభాషణ విన్న దగ్గర నుంచి విజయ అత్తగారితో సరిగా మాట్లాడలేకపోతున్నది. సరళ వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. ఇంటి ఖర్చులు చూడబోతే 500 దాటడం లేదు.
మిగిలిన డబ్బు అత్తగారు ఏం చేస్తున్నట్లు? అన్నీ లెక్క ప్రకారం చేయాలి. అలా అని దేనికి లోపం లేదు. పండక్కు చీరలు, సాయంత్రం పూల ఖాతా, నెలకు 2 సినిమాలు, వారానికి ఓ తీపి పిండి వంట, ప్రతి పని యాంత్రికంగా జరిగిపోవాల్సిందే. తోడికోడళ్ళిద్దరూ పెరట్లో కూరల పాదులకు నీళ్లు అవి పోయడం క్రమం తప్పకుండా చేయాల్సిందే. అంతవరకే. ₹1 కావాలంటే లెక్క చెప్పాల్సిందే. అత్తగారి మనస్తత్వం ఏమిటి? అసలు ఆ ముసలావిడితో ఆ సాడీ మాటలేమిటి? నగలు చేయించుకోవాలని ఆ బుద్ధి ఏమిటి? విజయ దీర్ఘాలోచనకు చటుక్కున బ్రేక్ పడింది అత్తగారి పిలుపుతో. విజయ లేచి అత్తగారి దగ్గరకు వెళ్ళింది. నగల క్యాట్లాగ్ పట్టుకుని బత్తుడు రెడీగా ఉన్నాడు. విమల కూడా అక్కడే ఉంది. విమల, విజయ, మీకు ఏ రకం గాజులు జత కావాలో చూసి చెప్పండి అంది. ఈ రకం గాజులు, ఇలాంటి నెక్లెసు నాకు ఇష్టం వెంటనే అంది విమల. ఇప్పుడు దేనికి? అయోమయంగా అంది విజయ. తొందరగా చెప్పు, తర్వాత మాట్లాడుకోవచ్చు అనగానే యాంత్రికంగా తనకు తోచిన మోడల్ చెప్పింది విజయ. ఏమయ్యా బత్తుడు, చూసావుగా మా కోడళ్ళ సెలెక్షన్. ఆ నగలు ధరిస్తే మరింత అందం రావాలి కోడళ్లకు అంది అత్తగారు. ఆ రోజంతా పరధ్యానంలో గడిపింది విజయ. అత్తగారి గురించి తన ఆలోచన తప్పయింది. పిచ్చి పిల్లల్లారా, ఆకుల చాటు పిందెల్లాంటి వారు మీరు, మీకేం తెలుసు అన్నమాట పదే పదే గుర్తుకొస్తున్నది. మనసులో ఏ విషయమూ ఎంతకు దాచుకోలేని విజయ అత్తగారి దగ్గరకు వెళ్ళింది. మీరు నన్ను పొరపాటుగా అర్థం చేసుకోకపోతే ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి. నిన్న ఆ ముసలమ్మతో మీరన్న మాట విన్నాను. ఆవిడ అనే మాటలకు మీరెందుకు అడ్డం తగలలేదు అంది విజయ. ఆ ముసల్ది ఏదో దూరపు చుట్టరికం. గుణము, నోరు, కన్ను, దృష్టి ఏదీ మంచిది కాదు. పచ్చగా ఉంటే ఓర్చలేక ఆ కాపురాన్ని కూల్చిందాకా నిద్రపోదు. ఆవిడ చూపు దేని మీదన్నా పడిందా అది భగ్గున మండిపోవాల్సిందే. అందుకే నోరు మూసుకుని చల్లగా పంపించాను అంది అత్తగారు. అత్తగారి మాటలు వినంగానే విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను చాటుగా విన్న మాటలు చెప్పేసింది. అర్థం చేసుకోకుండా అడిగినందుకు పశ్చాత్తాపం ప్రకటించింది. అది నీ తప్పు కాదు విజయ. ఒక్కోసారి మన చెవులు కళ్ళు మననే మోసగించుతాయి. ఓర్పుగా ఉన్నప్పుడు, అనుభవాలతో తల పండినప్పుడు మాత్రమే అన్నీ తెలుస్తాయి. నా మటుకు నాకు ఈనాటికి ఎన్నో తెలిసాయి. చిన్నప్పుడే కాపురానికి వచ్చి అత్తగారి చేతిలో నానా బాధలు పడ్డాను. ఆయన చూడబోతే నోరు లేని దేవుడు. అనుభవించే రోజుల్లో మంచి వయసులో ఉన్నప్పుడు జీవితంలో ఏదీ అనుభవించలేదు, బాధలు తప్ప. పుట్టెడు అప్పులు చేసిపోయారు అత్తగారు. అప్పులు ఎలా తీర్చామో, అబ్బాయిలిద్దరినీ చదివించి ఎలా పెద్ద చేశానో దేవుడికే ఎరుక. రత్నాల్లాంటి బిడ్డలను, ముత్యాల్లాంటి కోడళ్లను ఇచ్చి భగవంతుడు ఈనాటికి నా కోరిక తీర్చాడు. ఈ విషయంలో ఒక్కోసారి మీ కోరికలకు నేను అడ్డం తగలవచ్చు, కానీ నాకు మీకన్నా ఎవరున్నారు? అధిక ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో 4 పిల్లల తల్లులైన తర్వాత దుబారా సంసారం అయితే మీకు మిగిలేదేమిటి? అందుకే సంసారం ఒక త్రాటి మీద నడిపిస్తూ పొదుపుగా ఉండి 10,000 దాచాను. దానిలో మీ నగలకు 5,000 తీశాను. మామూలు ప్రకారం ఆవిడ ధోరణిలో కామా ఫుల్ స్టాపులు లేకుండా చెప్పుకుపోయింది అత్తగారు. జీవితంలో మీ మాటకు ఎవరమూ జవదాటం అత్తయ్యా. ఈ సంసారానికి మూల విరాట్టు మీరు అంది విజయ సంతోషము పశ్చాత్తాపము కలగాపులగంగా. ఉత్త పిచ్చి పిల్లవు అంటూ ప్రేమతో దగ్గరకు తీసుకుంది అత్తగారు విజయను. కథ పేరు కొత్త కోడలు. రచించిన వారు కురుమద్దాలి విజయలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.